లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దైవానుసారమైన ఉపమానాన్ని మనం విందాం. దావీదు కీర్తనాకారుడు కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనం రాస్తున్నాడు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు అని వ్రాస్తున్నాడు. అప్పుడు దేవుని పిల్లరా, ఒక్కొక్క ఊరిలో ఓ ధనవంతుడు తనకున్నటువంటి విస్తార ధననిధిని బట్టి తను బాగా గర్వించి జీవిస్తూ ఉన్నాడు. ఎంతో గర్విష్ఠిగా ఉన్నాడు. ఒకసారి ఆయన ఇంటి దగ్గరికి ఒక బిచ్చగాడు వచ్చాడు. అడుక్కుంటూ వస్తే అతను పొమ్మంటే పోలేదు. అందుకని అతని పనివారి చేత అతను ఆ బిచ్చగాడిని గెంటించేశాడు. అయినా ఆ బిచ్చగాడు పోలేదు. అయితే దేవుని పిల్లరా, ఆ తర్వాత మరెక్కువగా గెంటి వేస్తే వెళ్ళిపోయాడు. అదే రోజు రాత్రి ఆ ధనవంతుని ఇంట్లో దొంగలు పడి తన ఆస్తినంతా తీసుకెళ్ళిపోయారు, ఏమీ లేకుండా. అయితే ఆ ఆస్తి అంతా దొంగతనం చేసి వెళ్ళిపోయిన తర్వాత దొంగలు తెల్లవారి రాజు ఏం చేశాడంటే తన రాజ్యంలో ధనవంతులందరికీ పన్ను విధించాడు. ఇప్పుడు పన్ను కట్టాలి అంటే ధనవంతుడి దగ్గర తన ఆస్తి యావదంతటికి కూడా పన్ను అవసరం. ఆ పన్ను కట్టడానికి ధనవంతుడి దగ్గర ఏమీ డబ్బులు లేవు. ఎందుకంటే ఆ ముందు రోజు రాత్రి ధనమంతా దోచుకెళ్ళారు దొంగలు, కాబట్టి తన దగ్గర డబ్బులు లేవు. ఇక పనివారు ఆ రాజు సమ్మహం నుంచి వచ్చి మరి పన్ను కట్టమని అడిగితే, నా దగ్గర డబ్బులు లేవయ్యా, రాత్రి దొంగలు పడి డబ్బంతా దోచుకెళ్ళారు అని చెప్పిన తర్వాత వారు వినకుండా రాజుకి ఈ మాట చెప్పగానే రాజు తన యొక్క ఆ రాజ సమ్ముఖానికి పిలిపించుకొని, మరి ఎందుకయ్యా నువ్వు ఇలా మరి పన్ను కట్టలేదు అని అంటే, రాజా మీరు నన్ను క్షమించాలి, నేను ధనవంతుడినే, కానీ రాత్రి నా ఇంట్లో దొంగలు పడి అంతా దోచుకెళ్ళిపోయారు, నా దగ్గర ఏమి లేదు, దయచేసి నన్ను క్షమించండి అని అంటే, అది ఎట్లా క్షమించాలి, నేను ఎట్లా నిన్ను నమ్మాలి, నమ్మలేను అని ఆ రాజు ఏం చేశాడంటే అతనికి హితో పలికి ఏం చెప్పాడంటే, ధనవంతులు వద్దున్నటువంటి ఆస్తి అంతా దొంగిలించిపోయారు కదా, మరి ఇది ఎలా నమ్మాలి, నేనైతే నమ్మలేను, కాబట్టి నీ గర్వానికి తగ్గినట్టుగా నీవు శిక్షను అనుభవించాల్సిందే అని చెప్పాడు. చెప్పగానే ఆ ధనవంతుడు ఏమన్నాడంటే, అయ్యా అలా కాదు, ఇలా జరిగింది, అందుకే కట్టలేకపోతున్నాను అని అంటే, నీ గర్వం నాకు తెలుసు, నేను నిన్న భిక్షగాని రూపంలో మీ ఇంటి వద్దకు వచ్చి నేను డబ్బు లేకపోతే అడిగితే భిక్షం ఎత్తుకుంటుంటే నన్ను గర్వ మనస్సుతోటి గెంటేశావు, పోకపోతే మనుషుల్ని పెట్టి మరీ గెంటించేశావు, కాబట్టి నీకు శిక్ష తప్పదు అనగానే, అయ్యయ్యా లేదు రాజా, నన్ను క్షమించండి, నీ గర్వానికి శిక్ష వేస్తానంటే ఎలాగయ్యా, ఇక నేను గర్వించను, నన్ను క్షమించండి, ఇక మీదట నేను దీనుడుగా బ్రతుకుతాను అని రాజుతో చెప్పినప్పుడు అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే అతన్ని క్షమించి తర్వాత తన ఆస్తినంతా అప్పగించేశాడు ఆ ధనవంతుడికి. సో దీనిలో గమనించండి, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ ఆస్తిని బట్టి గర్వించిన, అంతస్తును బట్టి గర్వించిన, అందమును బట్టి గర్వించిన, లేకపోతే ఇంకేమైనా నీకున్న వాటిని బట్టి నీవు గర్విస్తే అది నీతో రాదు. నీ గర్వం సమస్త కీడులకు మూలము, నాశనానికి నాంది, నాశనానికి ముందు గర్వమే నడుచును. కనుక దేవుడు అంటున్న మాట ఏమిటంటే 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప చూపును అని ఆయన సెలవిస్తున్నాడు. కనుక ఆయన మాటను మనకు ఆయన మాట అవసరం. ఆయన మాటకు లోబడి దీనులుగా జీవిస్తే
ఆయన కృప మెండుగా దీనులైన ప్రతి వ్యక్తికి కూడా అనుగ్రహించబడుతుంది. కనుక దేవుని యొక్క కృపను పొందుకొని దీనులముగా ప్రభు మాటకు లోబడి ఆ ప్రకారం మనందరం జీవించుదుము గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.